Good morning, children. Very good morning. Welcome to 1A Naidu Junior College. Recommended first year 1A classes, online classes. Today we will discuss the matrices continuous class. Previous classes we learned the definition of matrix, order of matrix, square matrix, rectangular matrix, unit matrix, zero matrix. Now we discuss the addition of two matrices. Okay, previous class lo manam మాత్రిక డెఫినిషన్ అలాగే మాత్రిక తరగతి అట్లాగే మాత్రికల యొక్క రకాలు నేర్చుకున్నాం. మాత్రిక రకాలంటే చతురస్ర మాత్రిక, దీర్ఘచతురస్ర మాత్రిక, శూన్య మాత్రిక, హస్త మాత్రిక, దొంతి మాత్రిక, పంక్తి మాత్రిక ఇవన్నీ నేర్చుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూ క్లాస్ ఏంటంటే మాత్రికల సంకలనం, ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్, ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్, మాత్రికల సంకలనం. మాత్రికల సంకలనం గురించి నేర్చుకున్నాం. ఎడిషన్ ఆఫ్ టూ మ్యాట్రిసెస్. అయితే ఏవైనా రెండు మాత్రికలు కలపాలంటే వాటి యొక్క తరగతులు సమానం కావలను. ఇఫ్ ఎనీ టూ matrices are adding, if any two matrices are adding, then their orders are equal. Orders are equal. Suppose A matrix తీసుకుందాం. A matrix 1 2 3 4. రెండో ఎగ్జాంపుల్ B is equal X Y Z W. సో ఈ రెండు matrices ని యాడింగ్ చేయాలి. Now adding these two matrices. యాడింగ్ చేద్దాం, కలుపుదాం. అయితే ఏవైనా టూ matrices ని మనం కలపాలనుకుంటే వాటి యొక్క తరగతులు ఎట్లా ఉన్నాయి మనం ఫస్ట్ వన్ ఐడెంటిఫై చేయాలి. వీటి యొక్క తరగతి చూడండమ్మా. తరగతిని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? అడ్డు వరుసల సంఖ్య క్రాస్ నిలువు వరుసల సంఖ్య. ఏ మాత్రికలో ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? ఫస్ట్ అడ్డు వరుస, సెకండ్ అడ్డు వరుస, ఫస్ట్ అడ్డు వరుస, సెకండ్ అడ్డు వరుస. సో ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 1 2. సో 2 క్రాస్ అడ్డు వరుస క్రాస్ నిలువు వరుసల సంఖ్య. ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి? 1 2. we read as 2 by 2 అని చెప్పొచ్చు. 2 cross 2, 2 by 2, 2 cross 2 అని చెప్పొచ్చు. అలాగే B అనే మాత్రిక దగ్గరికి వెళ్దాం. B అనే మాత్రిక దగ్గరికి ఏమవుతుంది? ఇందులో అడ్డు వరుసల సంఖ్య 2 క్రాస్ నిలువు వరుసల సంఖ్య 2 cross 2. ఓకేనా? సో ఇందులో A యొక్క తరగతి 2 cross 2, B యొక్క తరగతి 2 cross 2. సో దీని యొక్క తరగతి 2 cross 2 వచ్చింది, B యొక్క తరగతి 2 cross 2 వచ్చింది. ఆర్డర్ ఆఫ్ B, ఆర్డర్ ఆఫ్ A రెండు ఈక్వలే కదా, బోత్ ఆర్ ఈక్వల్. సో A and B matrices orders are equal. అయితే మన డెఫినిషన్ ఏం చెప్పుకున్నాం? ఏవైనా రెండు మాత్రికలను కలపాలంటే వాటి యొక్క తరగతులు సమానం కావలెను. Necessary sufficient condition. So if any two matrices are adding, then their orders are equal. Orders equal అయితే మాత్రికలు కలపాలి. Suppose మీరు రెండు మాత్రికలు కలుపుతాం. A plus B, A equal అంత 1 2 3 4 plus B అంత X Y Z. అయితే ఫస్ట్ డెఫినిషన్ లో వాటి యొక్క తరగతులు సమానమైతే కలపవచ్చు. దానికి ఇంకో ఎడిషనల్ పాయింట్ యాడ్ చేయాలా? పాయింట్
ఎప్పుడైతే వాటి యొక్క తరగతులు ఈక్వల్ అని మనం చెప్పుకున్నామో ప్లస్ వాటితో పాటు their corresponding elements are added. ఈ రెండు మాత్రికల్ని ఎట్లా కలుపుతాం? ఈ 1 ఎలిమెంట్ ఇప్పుడు y తో కలిపేమో 1 is adding x. ఇందులో ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అవుతాయి. then we are adding the corresponding elements in both matrices. రెండు మాత్రికల్లోనే వాటి యొక్క కరెస్పాండింగ్ ఎలిమెంట్ సదృశ మూలకాలు వాటి యొక్క కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడింగ్ చేయగలము. అంటే ఫస్ట్ మాత్రికలోని ఫస్ట్ మూలకము రెండవ మాత్రికలోని ఫస్ట్ మూలకాన్ని మనం యాడ్ చేయగలం. ఓకేనా? అలాగే ఫస్ట్ మాత్రికలోని రెండవ మూలకము రెండవ మాత్రికలోని రెండవ మూలకాన్ని యాడ్ చేయగలము. ఓకేనా? అలాగే మొదటి మాత్రికలోని మూడవ మూలకము రెండవ మాత్రికలోని మూడవ మూలకాన్ని యాడింగ్ చేయగలము. విత్ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ సదృశ మూలకాలు యాడ్ చేయగలం. ఓకే, దట్ ఈక్వల్ టు 1 ప్లస్ ఇది రాయాలి x, రైట్. అలాగే 2 ప్లస్ కరెస్పాండింగ్ ఎలిమెంట్ y, అట్లాగే 3 ప్లస్ z, అట్లాగే 4 ప్లస్ అంతే. ఇట్స్ నాట్ మ్యాట్రిక్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ A is equal 5 9 6 3 B 8 and 6 0 1 2. B is equal 1 5 0 2 1 3 5 0. అయితే A plus B, if A this one, B this one, then find the value of A plus B. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేయాలంటే విల్సన్ మ్యాట్రిసెస్ లో ఏదైనా సమ్ ఇచ్చినప్పుడు ఆర్డర్స్ ఈక్వల్ ఉన్నాయా లేదా చెక్ చేయండి. ఆర్డర్స్ ఈక్వల్ ఉంటే యాడింగ్ చేయగలం, ఆర్డర్స్ ఈక్వల్ లేకపోతే యాడింగ్ చేయలేము. తరగతులు సమానంగా ఉండాలి. రెండు మాత్రికల యొక్క తరగతులు సమానంగా ఉండాలి. సో సొల్యూషన్ తీసుకుందాం. A is equal 5 9 6 3 6 0 1 2. దీని తరగతి ఎంత? ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 2. నిలువు వరుసలు 1 2 3 4 2/4. B తీసుకుందాం. B is equal 1 5 0 2 1 3 5 0. ఎన్ని అడ్డు వరుసలు? 2. నిలువు వరుసలు 1 2 3 4. AB మాత్రిక యొక్క తరగతులు సమానంగా ఉన్నాయా? ఉన్నాయి. Both are equal. Order of A is equal to order of B. ఓకే, ఇప్పుడు యాడింగ్ చేయొచ్చు కదా. A plus B. A 5 9 6 3 6 0 1 2 1 5 0 2 1 3 5 0. ఓకేనా? చూడండి, రెండు కలపగలం కదా, యాడింగ్ చేయగలం కదా. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడింగ్ చేయాలి. 5 ఏది యాడ్ చేయాలా? 1 5 plus 1. అలాగే 90 9 plus 5. రెండో ఎలిమెంట్ కి రెండు ఎలిమెంట్, మూడో ఎలిమెంట్ 6 plus 0. అలాగే 3 plus 2. ఇది నాలుగో ఎలిమెంట్ అలాగే 6 plus 1. అలాగే 0 plus 3. అలాగే 1 plus 5. అలాగే 2 plus 0. 6 14 6 5 7 3 6
ఓకేనా? అంటే ఇచ్చిన మ్యాట్రిసెస్ లో తరగతులు సమానంగా ఉండాలి. ఆ తర్వాత వాటి యొక్క సదృశ మూలకాలని కలపాలి. అంటే ఇందులో మొదటి మాత్రికలోని మొదటి మూలకం అయితే రెండవ మాత్రికలోని మొదటి మూలకానే కలపాలి. సో ఈ 5 మొత్తం ఫస్ట్ మ్యాట్రిసెస్ లో 5 ఎలిమెంట్, సెకండ్ మ్యాట్రిసెస్ లో 1 ఉంది. 5 కి 1 యాడ్ చేయగలం. ఈ 5 కి ఈ 5 యాడ్ చేసేలేము. ఇట్స్ నాట్ పాసిబుల్, అది సాధ్యం కాదు. సో ఆ విధంగా మనం మన ఎస్నావ్ మ్యాట్రిక్స్ అంటే మనం చూస్తాం. అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నాడు, ఒకసారి చూద్దాం. ఓకేనా? రైట్. If x is equal matrix x minus 1 to y minus 1, z 0 1 minus 1 1 plus 1 minus x 2 minus 2 0 1 minus 1 then find the values of values in the teacher, find the values of x, y, z and here. So మీరు చూడండి, 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు, 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ చేశాడు. ఆర్డర్స్ ఈక్వల్ ఉన్నాయి ఇవ్వండి. 2 మ్యాట్రిసెస్ ఎట్లా ఈక్వల్ ఫస్ట్ ఈక్వల్ అవ్వాలంటే ఫస్ట్ వాటి యొక్క ఆర్డర్స్ ఈక్వల్ అయితే మ్యాట్రిసెస్ ఈక్వల్ చేయాలి. సో సొల్యూషన్ చూద్దాం. వాల్యూస్ ఎంత అవుతున్నారు? ఈ రెండు అయితే x y z ఏ బిందువును కనుగొనండి. దత్తాంశం నుండి given x minus 1 to y minus 1, z 0 1 minus 1 1 plus 1, 1 minus x 2 minus y 2 0 2 1 minus 1 1. ఓకే, దీని ఆర్డర్ ఎంత చూడండమ్మా. 1 2 rows 3 rows 3 rows అటు వరుసలు నిలువు వరుసలు 1 row సెకండ్ రో థర్డ్ రో 3 అటు వరుసలు 3 నిలువు వరుసలు. అలాగే దిస్ మ్యాట్రిక్స్ 1 row సెకండ్ రో థర్డ్ రో 3 అటు వరుసలు నిలువు వరుసలు ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం. ఇది సరిపోయిందా? సో రెండు మాత్రికలు సమానం కావాలంటే వాటి యొక్క ఫస్ట్ వాటి యొక్క తరగతి సమానం కావాలి. తరువాత వాటి కరెస్పాండింగ్ ఎలిమెంట్ సమానం అవ్వాలా. ఇక్కడ 5 అయితే ఇది 5 అవ్వాలా, ఇది 2 అయితే ఇది 2 అవ్వాలా, ఇది 2 అయితే ఇది 2 అవ్వాలా. అలా అయితే if any two matrices are equal, if and only their orders are equal and their corresponding elements are equal. ఓకేనా? ఏవైనా రెండు మాత్రికలు సమానం కావాలంటే వాటి యొక్క తరగతి సమానం కావాలి మరియు వాటి యొక్క అనురూప మూలకాలు సాదృశ్య మూలకాలు సమానం కావాలి. సో ఆ ఫార్ములా ఫాలో అవుదాం. సో ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ అవ్వాలా చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఈక్వల్ చేద్దాం. Therefore x minus 1 is equal to 1 minus x. That implies minus x left తీసురా,
x ఉంది మైనస్ x ఇటు వస్తే ప్లస్ ప్లస్ x ఇక్కడ 1 ఉంది -1 రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 1 అవుతుంది దట్ ఇంప్లై 2x is equal to 1 plus 1 2 that imply x is equal to 1 ఓకే x వాల్యూ వచ్చింది సో ఇంకేం కావాలా y వాల్యూ కావాలంటే ఈ మూలకానికి ఇది ఈక్వల్ అవుతుంది ఇది ఈక్వల్ అవుతుంది చూద్దాం therefore y minus 5 is equal to minus 5 minus 5 left కి చేద్దాం that implies y minus 5 left కి వస్తే plus 5 minus 5 right కి వస్తే plus 5 that implies y ఎంత 2y that equals 5 that implies y is equal to 5y y is equal to 5y అయిపోయిందా y వాల్యూ ఇంకేం కావాలా z కావాలా ఇక్కడ ఈ ప్లేస్ లో ఇది 1 2 3 4th ప్లేస్ లో z ఉంది 1 2 3 4 ఈ ప్లేస్ లో 2 ఉంది సో కంట్రోల్ మార్గాలు ఈక్వల్ కాబట్టి 2 z అనేది 2 అవుతుంది అలా ఇంకేం కావాలి ఏ కావాలి ఏ ఉంది 1 ప్లస్ a ఉంది ఈ ప్లేస్ లో ఎంత ఉంది 1 ఉంది therefore 1 plus a is equal to ఈ 9వ మూలకం ఎంత ఉంది 1 ఉంది 1 1 పోతే ఏమవుతుంది a is equal to 0 ఉంది therefore ఏమవుతుంది x is equal to 1 y is equal to 5/2 z is equal to 2 a is equal to 0 ఇది నోట్ చేసుకోండి నెక్స్ట్ టాపిక్ చూద్దాం నెక్స్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్స్ అడుగుతున్నాడు చూడండి అమ్మా స్టార్ పెట్టుకోండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం సరే స్టార్ పెట్టుకోండి ఇఫ్ a is equal -1 3 4 2 b is equal 2 1 3 -5 capital X is equal x1 x2 x3 x4 and a plus b is equal x then find the values of x1 x2 x3 x4 ఓకే ఇది మనకు రావాలి ఎగ్జామ్స్ లో అర్థం చేస్తాము సొల్యూషన్ చూద్దాం గివెన్ a is equal to -1 3 4 b 2 1 3 -5 c x1 x2 x3 first of all orders రాసేయాలా first you write the orders of their matrices ఏ కార్డు 2 rows 2 columns ఇన్నర్ రోస్ ఉన్నాయి రెండు నిలువలు 2 క్రాస్ this is also by given దత్తాంశం నుండి by given data దత్తాంశం నుండి రేట్ ఇచ్చే ఫార్ములా a plus b is equal to x
a plus b is equal to x అని ఇచ్చాడు. a అంతా a, that implies a ఎంతమా -1 3 4 plus b 2 1 3 -1 that equal x1 x2 x3 ఓకే. సో a plus b ని యాడ్ చేయొచ్చా? why? is it possible? అవుతుందా? a plus b ఆర్డర్ చూడండి 2/2 ఉంది 2/2 ఉంది. సో ఈ రెండింటిని మనం యాడింగ్ చేయొచ్చు. చేద్దాం. కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ when we add in the any two matrices, if and only if then corresponding elements are adding. ఏవైనా రెండు మాత్రికలను యాడింగ్ చేయాలంటే వాటి యొక్క తరగతులు సమానంగా ఉండాలి. సమానం అవుతూ వాటి యొక్క అనురూప మూలకాలు సదృశ మూలకాలు కలుపుతాం. ఫస్ట్ ఎలిమెంట్ యాడింగ్ imply -1 plus 2 3 plus 1 4 plus 3 2 plus -1. okay, that equal as is రాసేద్దాం x1 x2 x3 x4. చూడండి -1 plus 2 అంటే 2 లో 1 తీసేయండి implies 1 3 plus 1 4 4 plus 3 7 2 minus into plus 2 plus bracket of -5. సో ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 minus 5 is equal to x1 x2 x3 x4. That implies 1 4 7 2 లో 5 తీస్తే ఎంత 2 లో 5 5 లో 2 తీస్తే 3 5 లో 2 తీస్తే 3 కానీ 2 లో 5 తప్పులో నుంచి ఎక్కువ. సో -3 that equal x1 x2 x3 x4. so this is also 2/2 matrix. This matrix is also 2/2 matrix. both side 2/2 matrices ఉన్నాయి. ఎప్పుడైతే రెండు మాత్రికలు సమానమైన చెప్తూ వాటి యొక్క తరగతులు సమానంగా ఉన్నాయో వాటి యొక్క అనురూప మూలకాలు కూడా సమానంగా ఉంటాయి. their corresponding elements are equal. therefore x1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ x1 is equal to 1 x2 is equal to 4 x3 is equal to 7 x4 is equal to -3. This is the final answer.